హలో అండి, హమ్దాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఘాటైన మిరియాల చారు చేసి చూపించబోతున్నాను. నోటికి ఎంతో రుచిగా, మన నోరు బాగాలేనప్పుడు, జ్వరంగా ఉన్నప్పుడు, అస్సలు ఏమీ తినాలి అనిపించలేనప్పుడు ఈ చారు చాలా బాగుంటుంది. దానిలోనికి ముందుగా ఒక పెద్ద సైజు టమాటాలు 2 అలా తీసుకుని చక్కగా ముక్కలు కట్ చేసుకోండి. ఆ 2 టమాటాలు సరిపోతాయి. ఇవి కట్ చేసుకునే ముందే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అనేది ముందుగానే నానబెట్టుకోండి. మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోండి. చింతపండు నలుగురికి సరిపోతుంది నేను తీసుకున్న చారు అనేది. ఈ 2 టమాటాలు నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఇది కలిపి చక్కగా మెత్తగా జ్యూస్ తీయండి. ఈ యొక్క రసం అనేది ఇలా జ్యూస్ తీసుకోవడం వల్ల రసం అనేది ఎక్సలెంట్ టేస్ట్లో వస్తుంది. మీకు ఇలా తీయడం ఇబ్బంది అనిపిస్తే దీన్ని కొంచెం మనం మిక్సీ చేసుకోవచ్చు. చూసారు కదా, అలా తీసి మనకి సరిపడా వాటర్ తీసుకోండి. ఆ వాటర్ సరిపోతుంది. దాన్ని పక్క నుంచి దానిలోనికి ముందుగా 1 స్పూను చక్కగా మిరియాలు, 1 స్పూను ధనియాలు, అలానే 1 స్పూను జీలకర్ర, ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెమ్మలు, కాస్త కరివేపాకు తీసుకోండి. ఇప్పుడు ఇవి మనం తీసుకున్నాం కదా, కచ్చా పచ్చాగా దంచుకోండి. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోండి. రసంలోకి ఈ పొడి అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది. తప్పనిసరిగా మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు అనేది ఇలా దంచుకుని దీన్ని తాలింపు తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది చారు. మనం అన్నంలో కంటే కూడా ఉత్తదే చక్కగా తాగేయచ్చు అనమాట గ్లాసులతో, అంత బాగుంటుంది. ఇప్పుడు మనం రసానికి తాలింపు తీసుకుందాము. ఆయిల్ అనేది హీట్ అయినాక కొంచెం ఆవాలు, కాస్త జీలకర్ర, అలానే కొంచెం ఎండుమిర్చి, అలానే కాస్త కరివేపాకు తీసుకోండి. అది కాస్త వేగినాక మనం కచ్చా పచ్చాగా దంచుకున్న ఆ యొక్క మసాలా ఉంది కదా, అది కూడా చక్కగా దోరగా వేయించండి. ఈ యొక్క వెల్లుల్లి, మిరియాలు అనేవి 1 నిమిషం మాత్రం వేయించండి, ఎక్కువసేపు వేయించొద్దు. అది వేగిన తర్వాత మనం ముందుగానే చింతపండు అలానే టమాటా వాటిని జ్యూస్ తీసి పక్కన ఉంచాం కదా, ఆ రసాన్ని ఇందులో పోసేయండి. ఎంత బాగుంటుందంటే ఈ రసం చక్కగా ఈ సమ్మర్కి మనకి ఎక్కువ పప్పుచారులు, ఆకుకూరలు, రసాలు అనేవి నోటికి ఎంతో బాగుంటుంది. మనకి త్వరగా కూడా అరుగుదలకి బాగుంటుంది అనమాట. మీరు తప్పనిసరిగా ఇంట్లో ట్రై చేయండి. ఎంతో ఎంతో ఈజీగా చేసుకోవచ్చు, చాలా సులభంగా అయిపోతుంది, టైం కూడా ఎక్కువ పట్టదనమాట. మీరు కానీ ఇలా తీసుకుంటే రసం అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, దీన్ని ఇప్పుడు మనం ఒక లేత కొత్తిమీర అనేది కాస్త వేసుకుని 5 నుంచి 6 నిమిషాలు అలా మరిగించండి. రసం పూర్తయిపోతుంది. చూసారు కదా, మనం ముందుగా తాలింపు తీసుకున్నాము, ఒక 5-6 నిమిషాలు మరిగించాము, మన రసం అనేది పూర్తయిపోయినట్లేనమాట. ఇది మరిగేటప్పుడే స్మెల్ అనేది అద్భుతంగా వస్తుంది, కడుపు నిండిపోయేలాగా. మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. నేను చేసిన దానికంటే కూడా మీరు రుచిగా చేయొచ్చు అనమాట. చూసారు కదా, రసం ఎంతో ఈజీగా చక్కగా చాలా సులభంగా కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా నేను చేసి చూపించాను. నోటికి ఎంతో కమ్మగా ఉంటుంది అనమాట. దీనిలోనికి వడియాలు, ఊరమిరపకాయలు చక్కగా నంచుకుని తింటూ ఉంటే మనం రోజు తినేదానికంటే కూడా ఎక్కువే తీసుకుంటాము. నేను చేసిన ఈ రసం అనేది మీకు కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మన హమ్దాస్ కిచెన్లో ఆ రసం మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా నేను చేసిన వీడియోలకి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా, మన రసం ఎంత ఈజీగా చేశానో మీరు కూడా ఇలానే తయారు చేయండి. చాలా 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 రుచిగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చేసిన ఈ రసం అనేది మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.